హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఆల్ టుడే టెక్ ఛానల్. ఈరోజు నేను మీకు వాట్సాప్లో సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇంతకుముందు వీడియోలో నేను మీకు వాట్సాప్ని ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పాను. ఈ వీడియోలో దానికి సంబంధించిన సెట్టింగ్స్ని ఎలా చేసుకోవాలి, ఆ సెట్టింగ్స్ వల్ల ఉపయోగం ఏంటి అనేది మీకు ఈరోజు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, వాట్సాప్ అనేది ఓపెన్ చేయగలనే మనకి ఇలా చార్ట్స్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఎవరెవరికి మెసేజ్ చేసామనేది కనపడుతుంది. అలాగే స్టేటస్లో స్టేటస్ అనేది కనపడుతుంది, మన స్టేటస్ కింద రీసెంట్ అప్డేట్స్ అనేది రీసెంట్గా వాట్సాప్ అప్డేట్ చేశాను కాబట్టి కనపడుతుంది. కింద పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు స్టేటస్ అనేది మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. హాయ్ అని పెట్టాను స్టేటస్. చూడండి, పక్కన బాక్స్లో హాయ్ అని కనపడింది. ఇది సెండింగ్ 1 అని ఉంది కదా, అదేంటనేది మనం తర్వాత చూద్దాం. ఎందుకంటే మన స్టేటస్ని సెండ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ స్టేటస్ అనేది 24 గంటల తర్వాత డిసప్పేర్ అయిపోతుంది. ఎందుకంటే స్టేటస్ అనేది ఇన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత కాల్స్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ కాల్స్ అంటే మనం ఎవరికైనా వాట్సాప్ ద్వారా కాల్స్ చేసుకున్న హిస్టరీ మొత్తం అక్కడ ఉంటుంది. అలాగే మనం ఇక్కడ మనకు కావాల్సిన పేరుని సెర్చ్ చేసుకోవచ్చు. ఎవరెవరికి మనం పంపాలనుకుంటున్నామో వాళ్ళ పేర్లు మనం పంపించకపోతే ఇక్కడ కనపడవు, ఓన్లీ మెసేజెసే కనపడతాయి ఫ్రెండ్స్. ఒకవేళ కొత్తగా పంపించాలనుకుంటే పైన సెర్చ్ చేసి వాళ్ళకి పంపించచ్చు. ఆ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్. అందులో న్యూ గ్రూప్ క్రియేట్ చేసుకోవడానికి మనం యాడ్ చేసుకోవచ్చు గ్రూప్లో ఎంతమంది ఉండాలనేది. అలాగే బ్రాడ్కాస్ట్ ఉంది, అది కూడా సేమ్ అలాగే, కాకపోతే బ్రాడ్కాస్ట్ అనేది ఎక్కువ మందికి పంపించచ్చు. కింద వాట్సాప్ వెబ్ మీద క్లిక్ చేస్తే ఇలా స్కాన్ కోడ్ అని వస్తుంది ఫ్రెండ్స్. మన సిస్టంలో కానీ వాట్సాప్ వెబ్ అని ఓపెన్ చేస్తే దానిలో క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని స్కాన్ చేస్తే మనం వాట్సాప్ని సిస్టంలో కూడా వాడచ్చు ఫ్రెండ్స్. ఈ ఫీచర్ అనేది చాలా ఉపయోగపడేది, చాలామంది వాడుతుంటారు. కింద స్టార్డ్ మెసేజెస్, నో స్టార్డ్ మెసేజెస్ అని ఉంది, చూసారా ఫ్రెండ్స్. అంటే స్టార్ మెసేజ్ మనం ఇప్పటిదాకా ఏమీ క్లిక్ చేయాలి, అంటే ఇంపార్టెంట్ అని. చూడండి, హాయ్ అనే దాన్ని నేను ఇంపార్టెంట్ చేయాలనుకుంటున్నా. దాని మీద ప్రెస్ అండ్ హోల్డ్ పెడితే అలా మార్క్ వస్తుంది. ఆ పైన స్టార్ని క్లిక్ చేస్తే స్టార్ యాడ్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు స్టార్డ్ మెసేజ్లో అది అనేది స్టార్ అయిపోయింది. దాన్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రెస్ అండ్ హోల్డ్ స్టార్ మార్క్ని అన్మార్క్ చేస్తే సరిపోతుంది. ఇది స్టార్డ్ మెసేజ్, అంటే ఇంపార్టెంట్ మెసేజ్ మనం సేవ్ చేసుకోవటం. ఆ తర్వాత సెట్టింగ్స్లో అకౌంట్లో చూడండి, ప్రైవసీలో మనం లాస్ట్ ఎప్పుడు వాట్సాప్ చూసాం అనేది ఎవరెవరు చూడాలి, అందరికీ కనపడాలా, మన కాంటాక్ట్స్కైనా లేదంటే ఎవరు చూడకూడదా అనేది. అలాగే ప్రొఫైల్ ఫోటో కూడా ఎవరెవరు చూడొచ్చు అనేది సెట్ చేసుకోవచ్చు. మన అబౌట్ గురించి, మన స్టేటస్ గురించి ఎవరెవరు చూడొచ్చు అనేది మనం అన్నీ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. స్టేటస్ ప్రైవసీ, లొకేషన్ అనేది నన్ ఫ్రెండ్స్. ఎందుకంటే లొకేషన్ షేరింగ్ చేసుకుంటే మనం ఎక్కడ ఉంది అనేది అందరికీ తెలిసిపోతుంది, అదంతా ప్రిఫర్ చేయొద్దు. బ్లాక్డ్ కాంటాక్ట్స్, మనం ఎవరైనా బ్లాక్ చేయాలనుకుంటే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. రీడ్ రిసిప్ట్స్ అనేది ఆన్లో ఉంచాలి, ఎందుకంటే మన గ్రూప్స్ ఉన్నప్పుడు అది చాలా ఇంపార్టెంట్. తర్వాత చూడండి, సెక్యూరిటీ ఏంటంటే ఇప్పుడు ఈ సెక్యూరిటీ నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టడం ద్వారా మన మెసేజెస్ అనేది ఎన్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. కనీసం వాట్సాప్ కూడా మనం ఏం మెసేజ్ పంపించామనేది చదవలేదు, అది ఓన్లీ మనం పంపించిన వాళ్ళే చదువుతారు, మనమే చదవగలుగుతాం. అది అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది దీన్ని ఎనేబుల్ చేసుకుంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఎవరైనా మన వాట్సాప్ని వేరే డివైస్ నుంచి యూజ్ చేయాలనుకున్నా, ఒకవేళ మన డివైస్లోనే ఓపెన్ చేయాలనుకున్నా, ఇది ఒక కోడ్ అనేది మనం సెట్ చేసుకుంటాం, ఆ కోడ్ అనేది అడుగుతుంది. ఒకవేళ వేరే వాళ్ళు వేరే డివైస్ నుంచి యాక్సెస్ చేద్దామని చూస్తే మనకి ఇమ్మీడియట్గా మనకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఎంటర్ చేస్తేనే యాక్సెస్ చేయగలం అనమాట. 2 స్టెప్ వెరిఫికేషన్ అలా 2 సార్లు కన్ఫర్మ్ పెట్టుకున్న తర్వాత పాస్వర్డ్ ఈమెయిల్ పెట్టుకుంటే అదేంటంటే మన ఈమెయిల్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మనం ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఒకటి సేమ్ దీని ద్వారా, రెండోది మెయిల్కి కూడా వస్తుంది. అలాగే నెక్స్ట్ చేంజ్ నెంబర్, ఒకవేళ మనం ఈ నెంబర్ అందరికీ తెలిసిపోయింది, ఎక్కువ మెసేజ్ వస్తుంది, లేదంటే ఈ నెంబర్ మార్చేసి కొత్త నెంబర్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఈ నెంబర్ మీద ఉన్న వాట్సాప్ కాంటాక్ట్స్ కానీ మెసేజెస్ అన్నీ కూడా పోతాయి, మనం కొత్త వాట్సాప్ క్రియేట్ చేసుకుంటాం. అలా కాకుండా చేంజ్ నెంబర్ ద్వారా మనం ఈ వాట్సాప్లో ఉన్న మెసేజెస్ అన్నిటిని దానికి పంపించుకోవచ్చు.
ఆ నెంబర్ మీద కంటిన్యూ అవ్వచ్చు, కానీ మన ఓల్డ్ అన్నీ కూడా ఆ నెంబర్కి షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. రిక్వెస్ట్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అంటే మన అకౌంట్ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం రిక్వెస్ట్ పెడితే రిపోర్ట్ వాళ్ళు మనకు మెయిల్ చేస్తారు. మన ఇన్ఫర్మేషన్ అంటే మన మెసేజెస్ అనేవి ఆ ఎన్క్రిప్షన్లో పెట్టుకుంటాం కాబట్టి, పైన ఒక ఆప్షన్ చూసాం కదా, పెట్టుకున్నాం కాబట్టి వాట్సాప్ కూడా మెసేజెస్ ఏమీ మనకు చేయలేదు, ఓన్లీ ఇన్ఫర్మేషనే పని. డిలీట్ మై అకౌంట్ అంటే మీ అకౌంట్ని పూర్తిగా డిలీట్ చేస్తుంది. ఇలా డిలీట్ చేస్తే మీ మెసేజెస్, మీ హిస్టరీ కానీ మొత్తం కూడా వాట్సాప్ సర్వర్ నుంచి మొత్తం డిలీట్ అయిపోతాయి. ఇదే మీరు డిలీట్ చేయకుండా మీ అకౌంట్ని మార్చుకున్నారనుకోండి, వేరే నెంబర్ మార్చుకున్నారనుకోండి, అవన్నీ కూడా మీకు పోకుండా ఉంటాయి. ఇవన్నీ మన అకౌంట్లో ఉన్న ఆప్షన్స్. ఇవన్నీ కింద చార్ట్స్లో వచ్చేసేపటికి చూడండి, మన చార్ట్ లాంగ్వేజ్, ఫోన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ పెట్టుకున్నాం. అలా కాకుండా వేరే లాంగ్వేజ్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు, యాప్ లాంగ్వేజ్ని. అలాగే ఎంటర్ ఈజ్ సెండ్ అంటే జనరల్గా మనం వాట్సాప్లో మెసేజెస్ టైప్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ లాంగ్వేజ్ అనేది మనం మార్చుకోవచ్చు. మెసేజ్ టైప్ చేసేటప్పుడు ఎంటర్ అనేది పనిచేయదు. దాన్ని పని చేయాలనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు, వాల్ పేపర్ పెట్టుకోవచ్చు. అలాగే చార్ట్ బ్యాకప్ మనం బ్యాకప్ చేసుకోవచ్చు మన చార్ట్ని. చార్ట్ హిస్టరీ మొత్తం ఈమెయిల్ చార్ట్, యాక్చువల్ చార్ట్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్స్ ఏంటంటే మన మెసేజెస్ వచ్చినప్పుడు ఏ రింగ్ టోన్ ఉండాలి, వైబ్రేషన్ ఉండాలా, నోటిఫికేషన్ ఎలా ఉండాలి, లైట్ ఎలా ఉండాలి. అలాగే కింద గ్రూప్ నోటిఫికేషన్ కూడా సేమ్ ఆప్షన్స్. మీరు రింగ్ టోన్ ఎలా ఉండాలి, వేరేది కావాలంటే మీరు రింగ్ టోన్ వేరేది పెట్టుకోవచ్చు. అలాగే మన కాల్స్కి కూడా లాస్ట్లో కాల్స్ ఉంది, కాల్ నోటిఫికేషన్, దానికి కూడా ఏ రింగ్ టోన్ ఉండాలి అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. అది డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ ఏంటంటే నెట్వర్క్ యూసేజ్ అంటే మనం ఈ నెట్వర్క్లో ఎన్ని పంపించాం మెసేజెస్, ఎన్ని వచ్చినాయి. స్టోరేజ్ యూసేజ్ అంటే మనం ఒక్కొక్క పర్సన్కి ఎంత కేబీ పంపించాం అనేది. మీడియా ఆటో డౌన్లోడ్, మన మొబైల్ డేటా చాలామంది తక్కువ యూజ్ చేస్తారు. ఇప్పుడంటే అన్లిమిటెడ్ వచ్చింది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. అలా లిమిటెడ్గా వాడేవాళ్ళు ఏంటంటే మొబైల్ డేటా వాడేటప్పుడు ఇలా వాట్సాప్ ఏమి డౌన్లోడ్ చేసుకోవాలనేది రిస్ట్రిక్షన్ పెట్టచ్చు. వైఫైలో నో లిమిట్, అన్నీ డౌన్లోడ్ చేసేయచ్చు ఆటోమేటిక్గా. రోమింగ్లో నో డౌన్లోడ్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఒక్కోసారి రోమింగ్ ఛార్జెస్ వల్ల కాల్ అయిపోతుంది. అది డేటా. ఇన్వైట్ ఫ్రెండ్ అంటే మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మెసేజెస్, ఈమెయిల్, జీమెయిల్ అన్నిటి ద్వారా ఇన్వైట్ చేయొచ్చు. అలాగే హెల్ప్లో మీకు కావాలని హెల్ప్, ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ అన్నీ కనపడతాయి. వాట్సాప్లో ఈ సెట్టింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూసారు కదా ఈ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలనేది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.